12 రోజులు అయిన తర్వాత ఎలా సాగుతోంది యుద్ధం అంటే ఏఐ టూల్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్కి సంబంధించి ఆ వినియోగము గల్ఫ్ వార్లో ఎక్కువగా వాడుతున్నారు. వాడింది కాబట్టే అంత ప్రిసైజ్డ్ అటాక్స్ జరిగాయి అనేది వాళ్ళు బయటకు వస్తున్న సమాచారం. ఒక్క అమెరికా మాత్రమే కాదు, ఇజ్రాయెల్ కూడా. అమెరికాకు వచ్చేసి మావెన్ సిస్టమ్ అనేది ఒకటి డెవలప్ చేసింది. దాంతోనే 12 గంటల్లోనే 600 టార్గెట్లు, అంటే 600 ప్రదేశాల్లో దాడి చేయడానికి వీలు చిక్కింది అంటున్నారు. ఆ క్రమంలోనే ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారు. ఏఐ టూల్స్ వినియోగంతో వచ్చే నష్టాలు ఏంటి అంటే, మనకున్న డేటాని, అంటే ఒక 150 రకాల డేటా ఇచ్చి దాన్ని విశ్లేషించి గైడ్ చేయండి అంటే గైడ్ చేస్తుంది ఆ టూల్. ఈ క్రమంలో ఏమవుతుందంటే, ఇచ్చిన డేటాని మాత్రమే అది తీసుకుంటుంది. అంతేగాని దానంతటా అది మనలాగా ఆలోచించడము, అక్కడ స్కూల్ ఉంది కదా, ఆ స్కూల్ మీద అటాక్ చేయడం కరెక్టా కాదా అనేది మనం డిసైడ్ చేస్తాం. బట్ ఈ గైడెడ్ మిసైల్స్కి ఏఐ టూల్స్ కానీ ఇవన్నీ అప్లై చేసినప్పుడు ఈవెన్ గైడెడ్ మిసైల్స్ కాకపోయినా కూడా ఒకసారంటే ప్రయోగించిన తర్వాత అవి ఏమవుతుంది అంటే, అటాక్ చేసి కానీ తిరిగి రావు, లేదంటే వన్ వే అటాక్ డ్రోన్లు అయితే అక్కడక్కడే కూలిపోతాయి. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అనేది ఎంత కీలకంగా మారాయి అనేది ఈ వార్ఫేర్ అనేది మనం ఒకసారి పరిశీలించినప్పుడు అర్థమవుతుంది. అయితే అమెరికాకు సంబంధించిన సిస్టంతో పాటు అసలు ఇజ్రాయెల్ వాడిన టూల్స్ ఇప్పుడు ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి మనం. ఇజ్రాయెల్ 3 టూల్స్, ఒకటి గోస్పెల్, రెండవది లావెండర్, మూడవది వేర్ ఈజ్ డాడీ. ఈ 3 టూల్స్ కూడా సీక్రెట్గా ఇజ్రాయెలే తయారు చేసుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. గోస్పెల్ ఏం చేస్తుంది అంటే, ఎక్కడ ఏ భవనంలో ఎవరున్నారు అంటే, ఎవరు అనేది కాదు, ముందుగానే ఈ టార్గెట్ చేసుకున్నటువంటి వ్యక్తులని, వాళ్ళ కదలికలు, ఏ భవనంలో ఎంతమంది ఉన్నారు, ఆ భవనం తాలూకు శక్తి ఎంత ఉంది, ఏ మిసైల్తో అంటే ఆ భవనాన్ని ధ్వంసం చేయాలి అంటే ఎంత పేలోడ్ అవసరము, ఇట్లాంటివన్నీ చెప్తుంది ఈ గోస్పెల్. ఈ లావెండర్ టూల్ అనేది మ్యాక్సిమం ఇప్పుడు ఎవరు ఎక్కువగా ఏమని అనుమానిస్తున్నారు అంటే, ఇప్పుడు ఆయతొల్లా ఖమేనీని అసాసినేట్ చేసినటువంటి టూల్ ఇదే అయ్యి ఉండవచ్చు, దీని ద్వారానే అయ్యి ఉండవచ్చు అని. ఇదేం చేస్తుందంటే, సీసీ ఫుటేజ్లు, ఇప్పుడు నేను పాస్ ఆన్ అవుతున్నటువంటి పోల్ ఉంది కదా పైన, ఈ పోల్ మీద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ మరొకటి కానీ ఈ సీసీ సిస్టమ్స్లో జ్వరబడింది. చాలామంది ఇరాన్కి ఆ మాత్రం తెలియదా అంటారు. ఇరాన్ ఏం చేసిందంటే, సొంతంగా ఒక ఇంటర్నెట్ వ్యవస్థ కాబట్టి గూగుల్ మరొకటి అయితే అమెరికా బేస్డ్ అయి ఉంటాయి అనుకున్నారు. బట్ వీటికి ఏంటంటే, ఇది అమెరికన్ బేస్డ్ అనేది లేదు. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇది అంత ప్రమాదకరం కాదు అని లైట్ తీసుకున్నట్టుంది. ఇది ఒక మాల్వేర్. లావెండర్ యాప్ అనేది ఒక మాల్వేర్. ఈ మాల్వేరు ఈ సీసీ సిస్టమ్స్లోకి జొరబడిన తర్వాత ఆ చుట్టుపక్కల వ్యక్తుల కదలికలు, ఏ భవనంలో వెళ్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఏమేమి ఎలక్ట్రానిక్ డివైసులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇవన్నీ గుర్తిస్తుందట. గుర్తించేసిన తర్వాత ఏం చేస్తుంది, మనకి కావాల్సిన సమాచారము ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి అప్పచెప్పింది, కమాండ్ సెంటర్కి. అక్కడ ఇవన్నీ కూడా ఏం చేశారయ్యా అంటే, సమీకృతంగా చేసిన తర్వాత ఈ వ్యక్తులు, ఈ యాప్, ఈ యొక్క దీంట్లోనే బ్లూ వోల్ఫ్ అని ఇంకొక టూల్ ఫేషియల్ రికగ్నేషన్ కూడా చేస్తుందంట. సో అట్లా ఏంటంటే 37,000 మంది ఇరాన్కి సంబంధించిన వారిని ఈ టూల్ ట్రాక్ చేసింది. ఈ టూల్ ట్రాక్ చేసి అప్పచెప్పింది. ఇందులోనే ఖమేనీ ఉండటంతో అలా మనకి ఖమేనీని పట్టుకోవడం అనేది, అసాసినేట్ చేయడం అనేది జరిగిందండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న టూల్లో ఏంటంటే, చివరిది వేర్ ఈజ్ డాడీ. ఇది కరెక్ట్గా ఈ గోస్పెల్ కానీ లావెండర్ కానీ ఇచ్చిన సమాచారాన్ని క్రోడీకరించి టార్గెట్ అనుకున్న వ్యక్తి ఎక్కడున్నాడు, ఏ భవంతిలో ఉన్నాడు, అక్కడ ఆయుధాలు ఎలా ఉన్నాయి, ఇంతకుముందు చెప్పిన ఆ గోస్పెల్ కానీ లావెండర్ కూడా ఏ పనులు చేస్తాయి. థర్మల్ ఇమేజెస్ అంటే టెంపరేచరు,
ఒక ఆయుధం తాలూకు ఉష్ణోగ్రత ఒక చోట ఉంటే ఎలా ఉంటుంది, అలాంటి ఆయుధాలు ఎన్ని అక్కడ పోగుబడి ఉన్నాయి. ఇదంతా ఏంటంటే ఆల్రెడీ ఒక డేటా ఉంటుంది. ఆ డేటాని పట్టుకొని అక్కడున్న టెంపరేచర్ని క్యాప్చర్ చేసి ఇస్తుంది. సో దట్ దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న అమ్యూనియేషన్ ఎంత ఉంది ఆయుధ వ్యవస్థ, అలాంటి దాన్ని నిర్వీర్యం చేయాలంటే ఎంత శక్తితో దాన్ని బ్లాస్ట్ చేయొచ్చు అనేది కూడా వస్తుందన్నమాట ఈ సమాచారం అంతా. ఫైనల్గా ఒక ఫైనల్ కాల్ ఇస్తుంది అది, వేర్ ఈజ్ డాడీ అనేది. సో ఎన్ని మిసైళ్ళు అవసరమవుతాయి ఆ భవంతిని పేల్చడానికి, అక్కడ ఇంకా ఎంత పేలుడు సామాగ్రి అవసరం అవుతుంది, ఎంత పేలుడుతో అక్కడికి తీసుకెళ్ళాలి, ఇవన్నీ కూడా ఈ 3 టూల్స్ కలిసి ఇజ్రాయెల్ వాడుతుంది. అక్కడ ఖమేనీని అసాసినేషన్లో కూడా ఈ 3 టూల్స్ వాడారు అనేది బయట జరుగుతున్న ప్రచారం. ఇవే కాదు, ఇంకా ఇండియా కానీ మిగిలిన దేశాలు కానీ ఇలానే వార్ఫేర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడబోతున్నారు అంటున్నారు. 2024లో కూడా ఇజ్రాయెల్ వాడింది. ఈవెన్ 2025 జూన్ 12న ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ సేనలు దాడి చేసినప్పుడు కూడా ఈ టెక్నాలజీని, ఈ టూల్స్ని వాడారని చెప్తారు. ఇవన్నీ కలిపి నిజంగా మనిషికి మేలు చేస్తున్నాయా కీడు చేస్తున్నాయా అనేది పక్కన పెడితే రాంగ్ టార్గెట్లను కూడా ఒక్కొక్కసారి ఏ టూల్స్ వాడకం వల్ల జరుగుతుంది. మనకున్న పాత డేటా గతంలో అక్కడ కనుక ఇంతకుముందు ఒక ఆర్మరీ గోడౌన్ ఉండి ఇప్పుడు అది ఒక స్కూల్ లాగా ఉందనుకోండి. సౌత్ ఇరాన్లోని మినాబ్ అనే ఒక ఏరియాలో ఇట్లానే జరిగిందంటారు. సరే అది కావాలని చేశారా నిజంగానే చేశారా అనేది పక్కన పెడితే అంటే తెలియక చేశారనేది, స్కూల్ మీద దాడిలో 200 మంది చిన్నారులు చనిపోయారని చెప్తారు. ఇట్లాంటప్పుడు ఏ టూల్స్ వాడకం అనేది ఆందోళనకరంగా మారింది. అట్లానే ఒకవేళ కంట్రోల్ తప్పితే తిరిగి వచ్చి మన మీద కూడా దాడి చేస్తే, అంటే ఇవన్నీ కూడా ప్రీడిఫైన్డ్ టూల్స్, అలానే ప్రీడిఫైన్డ్ యాక్షన్స్ని కూడా సెట్ చేసినా కూడా మన కంట్రోల్ లేని వ్యవస్థలన్నీ మనం వాడుతున్నప్పుడు అదుపు తప్పి ప్రపంచం మొత్తం వినాశనం కనుక జరిగితే ఏం చేయాలి? అది ఒక ఆలోచన పరుల్ని వేధిస్తున్నటువంటి ఒక ప్రశ్న అన్నమాట.